మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి. ఎందుకు? జాతర జాతర 2025 సెప్టెంబర్ 7 AM ఏం జరిగింది తెలుసుకోవాలంటే కథలో కొంచెం వెనుకకి వెళ్ళాలి మనం. 2025 6th సెప్టెంబర్ 6 PM. ఆ సమయంలో శివాజీ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఒక డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ నిమజ్జనం, గణనాథుని నిమజ్జనం చేద్దామని ఆ రోజు డిసైడ్ అయ్యారు. ఇంకా ఆ రోజు ఏం జరిగిందో అని చూసేద్దాం. ఇంకా సంవత్సరంలో ఒక్క పండుగ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ పండుగనే వినాయక చవితి. ఈ వినాయక చవితి పండుగ గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువనే. నిమజ్జనం విషయానికి వస్తే ఇంకా ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో వినాయకుడి నిమజ్జనం ఒకే విధంగా చేస్తారు. అదే విధంగా మేము కూడా చేశాము. నిమజ్జనం అంటే గణేష్ విసర్జనం సందర్భంగా విగ్రహాన్ని నీటిలో ముంచి ఆఖరి పూజ కృతువు. ఇది అనంత చతుర్దశి రోజున జరిపే సముక్తి కర్మ. భావ సృష్టి లయ చక్రాన్ని గణపతి తిరిగి దేవలోకానికి వెళ్ళడాన్ని సూచిస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే నిమజ్జనం అంటే చాలా విషయాలు అయితే ఉంటాయి. అనుకున్నవన్నీ అనుకున్న సమయంలో జరగాలంటే మనమైతే ముందుగానే ఒక ప్లాన్ అయితే వేసుకోవాలి. మాకైతే ఎలాంటి ప్లాన్ లేకుండా దిగేసామన్నమాట. ఇంకా మేము అప్పటికప్పటికే ఆ రోజే మేమైతే డిసైడ్ అయ్యాము వినాయకుని తీద్దామని. ఎందుకు అంటే గ్రహణం వల్ల మేమైతే ముందుగానే వినాయకుని అయితే తీయడం జరిగింది. అన్ని అన్ప్లాన్డ్ గా అయితే అయిపోయినాయి అనమాట. లడ్డు డ్రాలో ఇంకా కొందరు అయితే లడ్డూని అయితే వాళ్ళ కమిటీ మెంబర్స్ అయితే పంచుకుంటారు. మా కమిటీ మెంబర్స్ అయితే మేమైతే లడ్డు వేలం పాట అయితే వేయడం జరిగింది. శివాజీ యూత్ అసోసియేషన్ రాయపల్ గణేష్ లడ్డు 20,000కి హనుమాన్ లాంచయ్య గారు లడ్డును కైవసం చేసుకున్నారు. ఊర్లలో సిటీలలో ఇంకా ఏ పండుగ అయినా కానీ ఇదైతే కామన్ గా అయితే ఉంటది అనమాట. అదే అనమాట డాన్స్ ప్రోగ్రామ్స్. శివాజీ యూత్ అసోసియేషన్ రాయపల్ గణేష్ వద్ద ఈసారి అయితే మేమైతే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది అయితే ఈ పండుగకి చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ పండుగ విశిష్టని యూనిటీ అనమాట. మనం అందరం కలిసి ఉండాలి అనే ఒక యూనిటీని స్ప్రెడ్ చేయడానికి ఈ పండుగ జరుపుకుంటారు. సో అలానే మా యొక్క ఈ కమిటీ మెంబర్స్ వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ మీకు తెలుసు.
ఇవే అనమాట మా బిగ్గెస్ట్ టాస్క్. ఏంటంటే మేమైతే ఈ గణేషుని తీసుకెళ్ళి ట్రాక్టర్లో పెట్టడం. అసలు ఇంత పెద్ద గణేషుని మేము తీసుకురావడానికి కారణం ఏంటంటే మా యొక్క బ్యాచ్ అనమాట. మా బ్యాచ్ ఏంటంటే అసలు చిన్న గణేషుని తెద్దామంటే అసలు ఒక్కలేదు. మినిమం 11 feet ఉంటేనే 10+ ఉంటేనే మేము తీసుకుందామని ఇక మా బ్యాచ్లో అనుకున్నాం. ఇక అలా అని మేమైతే మా యొక్క వినాయకుని 11 feet గణేషుని ఇంత భారీ విగ్రహాన్ని లేపడానికి చాలామంది అయితే అవసరపడ్డారు. ఇంకా దీనికోసము మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఈ యొక్క ప్రాసెస్ చూడండి. మన లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా రాని అది మనం షేర్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా ఎంతమందితో షేర్ చేసుకుంటే అంత ప్రాబ్లం అయితే ఎంత మనకి ప్రాబ్లంలో అయితే ఉండదు అనమాట. సో ఎగ్జాంపుల్ అయితే ఈరోజు నాకు అర్థమైంది. వినాయకుడు ఎక్కిస్తున్నాం. 2025 గణేశుడు అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వినాయకుడు ఎక్కించే ప్రాసెస్లో చూడండి ఎంత కష్టపడుతున్నారో. ఆది ఒకటి అవుతుంది టైం చూసుకొని మొత్తం అది మా హ్యాపీనెస్ అనుకోవచ్చు, ఇంకా మా యొక్క సెలబ్రేషన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న టాస్క్ అయినా సరే మేము అది పూర్తి చేసినందుకు మాకు ఒక సెల్ఫ్ హ్యాపీనెస్ అంతే. ఇంకా అది ఒక ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగా చూసకుండా ఒక సొల్యూషన్స్ మనం పై ఫోకస్ చేస్తే మనకి లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతూ ఉంటాయి. సొల్యూషన్ పైన ఎప్పుడైతే మనం ఫోకస్ చేయమో, ఇంకా ఆ ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగా చూస్తామో అప్పుడు కొంచెం లైఫ్ హార్డ్గా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్లో కాకుండా సొల్యూషన్స్ని వెతుకుతే లైఫ్ ఇంకా బాగుంటుంది, బెటర్గా ఉంటుందని అర్థమైంది.
మా ఈ టాస్క్లో మేమైతే కొంచెం అయితే ఫెయిల్ అయ్యాము. ఎందుకంటే ఈ ఎక్కించే ప్రాసెస్లో గణేషన్కి ఒక ఫ్లవర్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయింది, ఫ్లవర్ పట్టుకున్న చెయ్యి కూడా. సో అది కొంచెం అన్హ్యాపీగా ఉండే. సో ఏదైనా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. ఇక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఫైనల్ అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్. ఇంకేసేది ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో వాళ్ళు కూడా మనకైతే కరెక్ట్ టైంలో వచ్చారనమాట. వాళ్ళు వాళ్ళ డ్యూటీని చేస్తున్నారు, మేము మా డ్యూటీని చేస్తున్నాము, అంతే. जय बोलो गणेश महाराज की. जय बोलो गणेश महाराज की जय. स्टोरी गणेश गणेश मा गणेश मा गणेश. जय बोलो गणेश महाराज की. రాయ్ గణేశుడు గాలి కోవ అంటారా గాలి గాయస్. గణేశుడు తీసుకున్నాం గాయస్. బొరాలు అంటారా బాయ్. రామ్ రామ్ అందరికి కొట్లా. జై బోలో గణేష్ మహారాజ్ కి. స్టార్ట్ చేస్తాం అనమాట. వినాయకుడిని తీసేటప్పుడు పూలదండలు అన్ని రన్నింగ్ డీజే పెట్టి తీస్తుండే. ఇది మన ఊరు బొడ్రాయి, రాయపోల్ బొడ్రాయి. అన్ని వినాయకులు అయినాయి. ఇక ఈ రోజు లాస్ట్ రోజు అయిపోయిందంతా. ఇక మన బొడ్రాయి కాడ నుంచి ఎప్పుడైనా మేమైతే వీడికి వచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి మేమైతే వెళ్ళిపోతాం అనమాట. ఆల్మోస్ట్ మా వినాయకుడు అక్కడ ట్రాక్టర్లో ఉన్నాడు, చూసుకోవచ్చు. జై బోలో గణేష్ మహారాజ్కి. కొట్టు. మనోడు అయితే ఫారెన్ నుంచి వచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇక దేవుడు ఇక ఎట్లుంటుంది ఇక కొబ్బరికాయ అట్లా బొట్టు పెట్టుకుంటే సంస్కారం. ఆల్మోస్ట్ 4 అవుతుంది టైము. మా గణేశుడు ట్రాక్టర్లో ఉన్నాడు, మేము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ ఇక డైరెక్ట్ నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అంతే ఇక. జై బోలో గణేష్ మహారాజ్కి. చలో అయితే గణేష్ అయితే గ్రామ పంచాయతీ, ఇది రాయపోల్ గ్రామ పంచాయతీ చూసుకోరు. జై బోలో గణేష్ మహారాజ్కి.
నిన్న బొల్లో గణేష్ మహారాజ్ కంటున్నా ఖాళీ. ఇప్పుడు మా వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోతుంది. చూస్తే షేర్ కూడా కాదు, ఇది ట్యాంక్ బండ్ అయిపోతుంది. మినీ ట్యాంక్ బండ్ మొత్తం ఘోరం అయిపోయింది. షేర్ కూడా అసలు అట్లా వ్యూ వైబ్ అయితే వేరే ఉంది. మొత్తం అయితే చూసుకోవచ్చు. గణేషులు మొత్తం లైన్ కట్టేసినాయి ఖాళీ. టైం వచ్చేసి 5 అవుతుంది దగ్గర. అంతా అమ్మ తక్కువ పెద్ద లైన్ లేదు. మొత్తం లైన్ ఘోరం అంటున్నా, మొత్తం ఘోరం. చెప్తున్నా కానీ మొత్తం అయితే అర్ధగంట అవుతుందట. పక్కన డాక్టర్ వాళ్ళు అడిగినాం మేమైతే. ఆ అర్ధగంట నుంచి ఎట్లా అంటే మాకు మినిమం 5 అవుతుందో 6 అవుతుందో తెలియదు. ఇప్పుడైతే కరెక్ట్ 5 అవుతుంది టైము. మాకైతే 6 అవుతుండొచ్చు. ఒక్కసార డీజే ఉంది, అందరూ ఆడే కొడుతున్నాయి. కూడా ఆడది బోలో కదా మహారాజ్ అంటే మొత్తం గల్లీ మొత్తం చిన్న మినీ ట్యాంక్ బండ్ అయిపోయింది ఈసారి అయితే. ఇది ఫస్ట్ టైం అయితే మేము రావడం వీడికి. షేర్గూడలో ఉంది మొత్తం ఇది. చూసుకోండి గణేషులు మొత్తం ఎట్లున్నాయో ఘోరం. మొత్తం గణేష్ల కాడికి అయితే పోతున్నాం, క్రెయిన్ కాడికి అయితే. మా బాయ్స్ వచ్చేసారు అప్పుడే. మా బాయ్స్ కూడా వచ్చేసారు. ఇప్పుడైతే పోతున్నాం. ఎంతసేపు అయింది వచ్చి? దీనిలో సెట్టింగ్ పడపాడు. మా గణేష్ ఆడుంది మొత్తానికైతే చూస్తారు. ఆడుంది మా గణేష్. దాని ఇంకా ఉంది. ఇంకా మూవ్ అవుతుంది. ఆడు మూవ్ అవుతుందా మన గణేష్? అవుతుందా? అన్ని గణేషులు అయితే ఊరు ట్యాంక్ బండ్కి మొత్తం లాస్ట్ ఇయర్ మేము ట్యాంక్ బండ్ పోయినప్పుడు ఎట్లున్నారో అట్లుండే ఇప్పుడైతే. ఇది వచ్చేసి మొత్తం ఇది షేర్గూడ చెక్ డ్యామ్ అనమాట. అన్ని గణేషులు అయితే ఇళ్ళనే వేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మా గణేషుడిని కూడా ఈడికే తీసుకొచ్చినాం. ఆడుంది మా గణేషుడు అయితే. ఇంకా ఇప్పుడు ఆడికెంచి ఈడు దాకొచ్చి ఈడు నుంచి ఈడికొచ్చి క్రేర్లు ఎక్కించిన తర్వాత అప్పుడు ఈడైతే పడుతుంది అనమాట మన గణేష్ ఇళ్ళల్లో. చూసుకోండి మొత్తం అయితే మొత్తం ఘోరం ఉంది ఇప్పుడు ఈసారి. ఇవంతా కూడా రావాలి ఇప్పుడు మన గణేశుడు. క్రెయిన్ ఎట్లా ఎక్కిస్తాడు ఛార్జింగ్ లేదు. तो 5 అయితే టైము. బోలో గణేష్ మహారాజ్ మేమైతే లాస్ట్ ఇయర్ ఈ టైంకి ట్యాంక్ బండ్ ఉండే. ఈ ఇయర్ అయితే వచ్చేసి అయితే మేము ఇప్పుడు మొత్తం ట్యాంక్ బండ్ అయిపోయింది. ఇది మేము ఆడుకోనికి ఇంకా మాకైతే మేము 5కి వచ్చినాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 10-20 మినిట్స్ అయితే అయిపోయింది అప్పుడే. ఇంకా మాకు ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. సో ఇప్పుడైతే మేమైతే వెయిటింగ్లో ఉన్నాము. ఆడికించి ఈడు దాకా రానికనే మాకు అర్ధగంట పట్టింది. ఇంకా ఈడికించి మరి ఆడ దాకా పోవడానికి మాకు ఎంత పడుతుందో తెలియదు. ఆడైతే బస్సు రష్ ఉన్నారు, కొట్లాడైతే కూడా అవుతున్నాయి. ఆడ మొత్తం మినీ ట్యాంక్ బండ్ అయిపోయింది. చూసుకో లేరా ఉంచే బాయ్ వినాయకుడు వచ్చింది. అవి ఆడదాకా వాళ్ళు ఇప్పుడు మేము మళ్ళా తెల్ల ఆరేది మొత్తానికి అయితే తెల్ల ఆరేది గాయ శివ చూసుకోండి. మొత్తం లడ్డు కొన్న అడిగిన ఈసారి 25 లడ్డు కొన్నట్టు దాని మొత్తం చూసుకోండి. మన గణేషుడు అయితే ఇక దగ్గరికి వెళ్ళిండు. మేము అయితే 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి ఇదంతా ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు 6 అవుతుంది అంటే మేము వచ్చి 5 గంటలకు వచ్చాము. మేము 5 గంటలకు వచ్చి ఇక మొత్తం ఇంకా కదులుతుంది. ఇంకా మా వినాయకుడు ఇంకా వడలే బాయిలా. ఇంకా అర్ధగంట ఉంది మ్యాక్సిమం అనుకోండి. ఇక ఇది ఏపీలో అనుకోండి ఖాళీ మొత్తం అయితే వైపు వేరే ఉంది. ఆల్మోస్ట్ ఇక అయిపోతుంది. ఇక మన గణేశుడు కూడా మన గణేశుడు ఈడు ఆడికించి ఈడికి రానికి అర్ధగంట కాదు గంట పట్టింది ఆల్మోస్ట్. చూసుకోండి అది మన గణేశుడు.
ఇది మా ఇంటి ముంగల గణేశుడు, అంటే మా కాలనీ గణేశుడు, అది మా గణేశుడు. నెక్స్ట్ అదే ఇక చూసుకొని తెల్లారేది మొత్తానికైతే ఈసారి నిమజ్జనం ఫస్ట్ టైం అనమాట. ఇంత తెల్లారడు ఇంత లేట్ కావడం, ఎందుకంటే మేము క్రెయిన్లు అయితే ఎప్పుడైతే పడేయలేదు అన్నమాట. ఎప్పుడైనా ట్రాక్టర్లతో పడేసేది, ఎవ్రీ ఇయర్ అలానే ఉండేది. ఈసారి అయితే మొత్తం డిఫరెంట్ అయిపోయింది. మినీ ట్యాంక్ బండ్ అనుకోరు ఇక. నెక్స్ట్ ఇక ట్రక్లే ఇక మొత్తం. మా గణేష్ అయితే ఆడున్నాడు కదా. గణేష్ దగ్గరికి పోతాం, వినాయకుని వాడ వీడియో ఇస్తాం. వీడియో 6:30 మా 3 గణేషులు ఉన్నాయి ఇంకా తీయడానికి. बोलो गणेश महाराज की। అక్కడ పోతున్నాను రా, అటు పోయి ఉంటాయి పోరా. ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందని మనమైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రతిరోజు కొత్తగా వింతగా ఉంటుంది జీవితం అంటేనే అంతా. ఇంకా ఈ సంవత్సరం ఇలాగైతే మాకైతే నిమజ్జనం అయితే అయిపోయింది. సో ఇది మన 2025 నిమజ్జనం. ఆ రోజు జరిగిందంతా ఇదే అన్నమాట. సో మా 12 hours జర్నీ ఇలా అయితే ఎండ్ అయ్యింది. సో హ్యాపీ అన్హ్యాపీ అనేది పక్కన పెడితే ఈ ఇయర్ అయితే ఇలా అయితే గడిచిపోయింది. ఇంకా 2026లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. విత్ మీ శివాజీ యుద్ధ సోషల్ రాయపూల్ ఇన్ ఆల్ ఇన్ మనకి యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఆల్ ఇన్ మనకి యూట్యూబ్ ఛానల్. బాయ్. సీ యూ in 2026.